హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. సో ఈ వీడియోలో మనం రూల్ 76 క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో రూల్ 76 దేని గురించి మాట్లాడుతుందంటే కాపీస్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఇన్ ఫుడ్ అడల్టరేషన్ కేసెస్ వెన్ టు బీ సెంట్ టు ది ఫుడ్ ఇన్స్పెక్టర్. సో ఆహార కల్తీకి సంబంధించిన కేసులలోని తీర్పుల యొక్క కాపీలు ఎప్పుడు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్కి పంపవలను అనే దాని గురించి మాట్లాడుతుంది. ఇన్ ఆల్ ఫుడ్ అడల్టరేషన్ కేసెస్ ఎండింగ్ ఇన్ ఎక్విటల్, Sessions judges or magistrates concerned shall supply 4 typed copies of the judgments on plain paper free of cost to the food inspector on their request. సో నిర్దోషిగా ఇక్కడ చూడండి, ఎండింగ్ ఇన్ ఎక్విటల్ అంటున్నారనమాట. నిర్దోషిగా పరిగణిస్తూ అంతిమ ఫలితం ఆ తీర్పు వెలువడే అన్ని ఆహార కల్తీకి సంబంధించిన కేసులలో సెషన్స్ జడ్జి లేదా తత్సంబంధిత మ్యాజిస్ట్రేట్ వారు సాధారణ కాగితం ఆన్ ప్లెయిన్ పేపర్, సాధారణ కాగితంపై టైప్ చేయబడిన 4 తీర్పు కాపీలను ఫుడ్ ఇన్స్పెక్టర్ వారి యొక్క అభ్యర్థన మేరకు ఆన్ ది రిక్వెస్ట్ అంటున్నారు కదా, వారి యొక్క అభ్యర్థన మేరకు ఉచితంగా అందించాలి అని చెప్తుందన్నమాట. సో ఈ ఫుడ్ అడల్టరేషన్ కేసు ఏమన్నా ఉండి వాటిలో ఎవరినైతే దోషిగా తీసుకొచ్చారో అతను నిర్దోషిగా పరిగణిస్తూ అంతిమ తీర్పు ఇచ్చిన సందర్భాలలో ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభ్యర్థన మేరకు వారికి ప్లెయిన్ పేపర్ మీద టైప్ చేయబడినటువంటి 4 తీర్పు కాపీలు ఇవ్వాలని చెప్తున్నారనమాట.